అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీ చౌకెళ్లవారిపల్లికి చెందిన గోదాల వెంకటరమణ అలియాస్ రమణప్ప 37 నిమ్మనపల్లి సమీపంలోని అహోబల నాయన చెరువులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతి అనే మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తనను రక్షించాలని వేడుకుంది. మదనపల్లి మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమితులైన బండి అమర్ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘనంగా సత్కరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమితులైన బండి అమర్ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘనంగా సత్కరించారు. బుధవారం తన నివాసంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి బండి అమర్ను సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంషీర్, గిరీష్, కమలవరి కృష్ణ, జేసీబీ వేణు తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడిగా మా తమ్ముడు అమర పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే బీసీసీఎల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మండల అధ్యక్షుడిగా దాదాపు 1,00,000 ఓట్లకు బీసీసీఎల్ ఉంది. మదనపల్లి మండలం రోజు నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు చేయడం జరుగుతుంది. నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీ చౌకెళ్లవారిపల్లికి చెందిన గోదాల వెంకటరమణ అలియాస్ రమణప్ప 37 నిమ్మనపల్లి సమీపంలోని అహోబల నాయన చెరువులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. 19న చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. చేపలు పట్టడానికి వెళ్లిన జి రమణప్ప మంగళవారం మధ్యాహ్నం నుంచి కనపడకపోవడంతో నిమ్మనపల్లె చెరువు వద్ద గాలించారు. చెరువు కట్టపై మృతుని చెప్పులు, అతను తాగే బీడీలు ఉండడంతో చెరువు వద్ద గాలించగా బుధవారం ఉదయం మృతదేహం బయటపడింది. మృతునికి భార్య సుమతి, కుమార్తె విష్ణుప్రియ, కుమారుడు అవినాష్ ఉన్నారు. మృతుని కుమార్తె విష్ణుప్రియకు ఈ నెల 21న గురువారం గాలివీడులో వివాహం జరగాల్సి ఉంది. బుధవారం చౌకలవారిపల్లెలో పెళ్లి పనులు జరుగుతుండగా రమణప్ప మృతితో ఆగిపోయాయి. మృతదేహాన్ని వెలికితీసేందుకు నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది కల మృతదేహాన్ని బయటకు లాగారు. అనంతరం వాల్మీకిపురానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మృతదేహం బయటపడింది. రమణప్ప మృతితో పెళ్లి ఇంట చావు బజాలు మోగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో విషాదం అలుముకుంది. నిమ్మనపల్లె ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది శివరామ్మూర్తి, శ్రీనివాసులు, వాల్మీకిపురం అగ్నిమాపక సిఐ నజీర్ అహ్మద్, సిబ్బంది శ్రీనివాసులు, మురళీ భాస్కర్, గణేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతి అనే మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తనను రక్షించాలని వేడుకుంది. బతుకు తెరువు కోసం పీలేరుకు చెందిన ఏజెంట్ చిన్నప్పను సంప్రదించగా 6 నెలల క్రితం తనను కువైట్కు పంపించి అక్కడ ఓ సేట్కు అమ్మేశాడని మహిళ ఆరోపించింది. తాను ఒప్పుకున్న పనికి భిన్నంగా పనిచేయించడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వీడియో కాల్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. కువైట్లో నరకయాతన అనుభవిస్తున్నానని, ఈ చిత్రహింసలు భరించలేక ఇండియాకు తిరిగి రావాలని కోరుకుంటున్నానని భాగ్యవతి తెలిపింది. తనను ఎలాగైనా రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వీడియో కాల్ ద్వారా విన్నవించుకుంది. కువైట్లో తన పరిస్థితి దయనీయంగా మారిందని, అక్కడి సేట్లు తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొంటూ భాగ్యవతి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యా నమస్తే అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథుల గిరిజనకు సంబంధించిన వాళ్ళు అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నప్పని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో, 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారయ్యా. మాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తామంటే అసలు ఫోన్లు బిక్కొని మీరు పోయేయట్లేదు, వచ్చేయట్లేదు, మిమ్మల్ని ఎందుకు అమ్ముకున్నారు, అంతకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియా రప్పించండి అయ్యా. అప్పులు పాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసానయ్యా. నా బిడ్డలు అదే అప్పులు పాలైపోయి బిడ్డల గురించి నేను దూరం వచ్చేసానయ్యా. నేను ఏజెంట్ ద్వారా మోసం అయిపోయి వచ్చేసానయ్యా. నేను దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నన్ను ఇండియాకి రప్పించండి అయ్యా.
మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలో హెడ్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ గా పనిచేస్తున్న మనీష్ మజుందర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. తన పరిశ్రమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ టెక్నికల్ నాలెడ్జ్, లీడర్షిప్ లక్షణాలు, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, రెజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు మరియు నిరంతర అభ్యాసం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్ మరియు డేటా అనాలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో భవిష్యత్తులో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, వర్క్షాప్స్ మరియు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలలో జరిగే నియామక విధానాలు, ఆప్టిట్యూడ్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో విజయవంతం కావడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం చివరిలో నిర్వహించిన ప్రశ్నోత్తర సమావేశంలో విద్యార్థులు కెరీర్ ప్లానింగ్, ఉన్నత విద్య, ప్లేస్మెంట్స్ మరియు పరిశ్రమల అంచనాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్, సి గోరే, డాక్టర్ వి జయప్రకాశన్, అసిస్టెంట్ డీన్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిల్డన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.